నమస్తే ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు ఒకసారి మాట్లాడదాం. సో ఏదైతే పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షన మీరంతా భేటీ అయ్యారు, సో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించారు? సింపుల్ 6 గ్యారంటీస్ అమలు కావాలి. గవర్నమెంట్ మీద ఏడవద్దు, ఆఫీసర్స్ మీద ఏడవద్దు. ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క ఇల్లు మన కార్యకర్తలు పోవాలి, వాళ్ళ ఫామ్లు ఫిలప్ చేయాలి, వాళ్ళకు అవగాహన చేయాలి. ప్రతి ఒక్క కామన్ పర్సన్కి ఈ స్కీమ్లు అమలు కావాలి. దానికోసమే ఈ మీటింగ్, వేరేది ఏం సబ్జెక్ట్ లేదు. సో ఏం చెప్తారు? దీంతో పాటు తెల్ల రేషన్ కార్డు అనేది ఒకటి తెర మీద తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్ల కిందటనే రేషన్ కార్డుని, ఈ 10 ఏళ్ల పాటు రేషన్ కార్డుల ఇష్యూ లేదు. సో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేయడానికే సిద్ధమవుతుందంటూ కొంత సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఏం చెప్తారు? ఏం రాబాయ్, ప్రజలకు బెనిఫిట్ చేయడానికి వస్తుంటే మోసాలు ఎవరు చెప్తారు రాబాయ్? వాళ్ళ పిచ్చోళ్ళు. పబ్లిక్కి మేలు చేయడానికి వచ్చినాం. పబ్లిక్ ఎందుకు ఓటేసింది కాంగ్రెస్కి? లంగా మాటలు మాట్లాడి, దొంగ మాటలు మాట్లాడి, బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ ఇచ్చినారు, అప్పు తెలంగాణ చేస్తారని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఆ ఓటు ఎందుకు వేసింది? 6 గ్యారంటీ చూసుకొని, రాహుల్ గాంధీకి చూసుకొని, సోనియామ్మకి చూసి, రేవంత్ రెడ్డికి చూసి ఓట్లు వేసినారు కదా. సో పబ్లిక్కి బెనిఫిట్ కావాలి కదా. పబ్లిక్కి బెనిఫిట్ కాలేదు అని మాకు ఓట్లు వేసినారు కదా రాబాయ్. సో ఆపోజిట్ పార్టీ ఏదో అంటది, ఏదో పడితే మీరు ఎందుకు సీరియస్? 100 రోజులు అయిన తర్వాత స్కీమ్లు ప్రజలకి పోతలేవు, మీ దగ్గర డబ్బులు లేవు, మీరు కూడా లంగా దొంగ మాటలు మాట్లాడినారని మీరు అడిగితే అప్పుడు సమాధానం చెప్తా కదా. తమ్ముడు 15 డేస్ అయింది పెళ్ళి అయి, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు రాబాయ్ మీరు? 7 లక్షల కోట్ల అప్పులు చేసిర్రు మీరు, ఆల్రెడీ శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేసిర్రు. సో ఇంత అప్పు ఉన్నది, రాష్ట్రం అప్పుల కుప్పల కూరుకుపోయింది. ఎట్లా సాధ్యమవుతుంది 3 నెలల 6 గ్యారంటీ? ఈ అప్పులు ఎందుకు అయింది? కాళేశ్వర్ కానీ, మిషన్ భాగీరథ కానీ, ప్రాణహిత చెవెల్లా కానీ, పవర్ కన్జంప్షన్ కొనడానిలో కానీ 100 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు పెట్టి కొనుక్కొని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. రియల్గా పోతే తెలంగాణ దగ్గర డబ్బులు ఉన్నది 2,70,000 crores ఉన్నది. కరెక్ట్గా నీతివంతంగా పంచితే అందరికీ వస్తుంది. ఆ మెకానిజం మా దగ్గర ఉన్నది. మీరు వరి కాకండి, 100 రోజుల తర్వాత ఈ క్వశ్చన్ అడగండి. మరికొద్ది రోజులలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్కి ఇప్పటికే బీజేపీ మెజారిటీ ఆఫ్ సీట్లు మాకే వస్తాయి, ఇక గల్లీలో ఓడగొట్టినా కానీ ఢిల్లీలో మమ్మల్ని గెలిపిస్తారని ఒక ధీమా వ్యక్తం చేస్తారు. ఏం చెప్తారు మీరు? అది చెప్పకుండా మేము ఓడిపోతాం అని చెప్తారు. కేసీఆర్ చెప్పినాడు మేము ఓడిపోతున్నామా అని చెప్తారు. అందరు గెలిచారని చెప్తారు కదా రాబాయ్. కానీ వాతావరణం ఏమున్నది? 10 సంవత్సరంలో వీళ్ళు రూల్ చేసి యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, ప్రజలకు మేలు చేయలేదు, కాంగ్రెస్కి తెచ్చినారు. అక్కడ కూడా 10 yearsలో ఏం పీకినారు? జాబ్లు ఇచ్చినారు, ప్రైస్ కంట్రోల్ చేసినారు, కరప్షన్ కంట్రోల్ చేసినారు. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఇండియాలో ఉన్నది. తెలంగాణలో ఎట్లా అయింది, సెంటర్లో కూడా అది అవుతుంది. అండ్ తెలంగాణ గురించి చెప్తా, అవుట్ ఆఫ్ 17 మినిమం 12 MPs మనం గెలుస్తాం. సో ఏంది ఫిరోజ్ ఖాన్ గారి మీద కొన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీగా కాబోతున్నారు, మంత్రి కాబోతున్నారు, ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఏమవబోతున్నారు, ఏం చేయబోతున్నారు? అది హైకమాండ్ మీద ఇచ్చేస్తా. ఒకవేళ నేను మెరిటోరియస్ అంటే నాకు ఇస్తారు, ఏదైనా ఇస్తే పని చేస్తా, ఏం ఇవ్వకపోతే కూడా పని చేస్తా. 24/7 పబ్లిక్లో ఉన్నా. 5 times ఓడిపోయినా, 4 times ఎమ్మెల్యే, 1 time ఎంపీ, 6th ఎలక్షన్కి రెడీ అవుతున్నా. రైట్, ఒక్క సెకండ్ కూడా ఫేస్లో ఒక చిన్న గవ కూడా ప్రాబ్లం లేదు. ప్రజల మంచి, పబ్లిక్ మంచి, పని చేసేది నా పని. ఎందుకంటే ఫర్ విక్టరీ రాలేదు, ఫర్ హిస్టరీ వచ్చినా కాబట్టి పబ్లిక్లో ఉంటా. హైకమాండ్కి అడగాలి అంటే ఒకటే అడుగుతా, నాకు సీటీ ఎంపీ, కానీ నరేంద్ర మోదీ పైన వారణాసిలో పోయి కంటెస్ట్ చేస్తా. అడగాలి అంటే అదే అడుగుతా, వేరేది అడగను. వాళ్ళు ఇస్తారని గట్టిగా నమ్మకం ఉన్నది.